హాయ్ ఎవ్రీవన్, నా పేరు సత్య సంతోష్, గ్లోబల్ మార్కెట్ అనలిస్ట్ అండ్ సర్టిఫైడ్ ఇన్వెస్ట్మెంట్ అండ్ స్టాక్ మార్కెట్ ఎక్స్పర్ట్. మార్కెట్లో డిఫరెంట్ టైం పీరియడ్లో మనం డిఫరెంట్ అనాలిసిస్ అయితే ఇవ్వడం జరుగుతూ ఉంది. డే టు డే ఎక్కడ ఇంపార్టెంట్ అప్డేట్స్ ఏమైనా ఉన్నా కూడా మన యొక్క వాట్సాప్ కమ్యూనిటీలో అయితే షేర్ చేస్తూ ఉన్నాము. మీరు ఒకవేళ మా యొక్క వాట్సాప్ కమ్యూనిటీలో జాయిన్ అవ్వకపోతే వాట్సాప్ కమ్యూనిటీ యొక్క లింక్ అయితే షేర్ చేశాను, మీరు అందరూ జాయిన్ అవ్వచ్చు. అదేవిధంగా ఒకవేళ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, ఎందుకంటే మార్కెట్లో మనం ఇచ్చే రీసెర్చ్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ అనాలిసిస్ మీకు బయట ఎక్కడ కూడా లభించదు. ఈ వీడియోలో మనం అత్యంత ముఖ్యమైన కొన్ని కీ డేటా పాయింట్స్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ న్యూసెస్ని ఎలా అర్థం చేసుకోవాలో మాట్లాడతాం. రీసెంట్గా గత 42 రోజులుగా మనం గమనిస్తే అమెరికా, ఇరాన్ అండ్ ఇజ్రాయెల్ ఈ మొత్తం ఎపిసోడ్ మొత్తం ప్రపంచాన్ని మరో మూడో ప్రపంచ యుద్ధం వైపు మూవ్ చేస్తుంది అని ఒక భయంతో, లేదా క్రూడ్ ఆయిల్ ఆల్ టైమ్ హైకి పెరగడం వల్ల మరోసారి రెసెషన్, గ్లోబల్ ఫైనాన్షియల్ క్రైసిస్ వస్తుందని భయంతో మార్కెట్స్ అయితే గత కొన్నాళ్ళుగా పడుతూ ఉన్నాయి. అయితే ఇవన్నీ ఒకవైపు అయితే ఇక్కడ మార్కెట్లో ఉన్న న్యూసెస్ డిఫరెంట్ వేలో ఉన్నాయి. అన్లైక్ రష్యా ఉక్రెయిన్ వారు, అన్లైక్ ఇండియా పాకిస్తాన్ మధ్య జరిగిన వారు, ఆ వారు కన్నా ఈ వారు చాలా ప్రాధాన్యత కలిగి ఉన్నది. ముఖ్యంగా క్రూడ్ ఆయిల్ని ఇంపాక్ట్ చేయడము, గ్లోబల్గా చాలా కంట్రీస్ ఇన్వాల్వ్ అయ్యే ఛాన్స్ రావడము, ఇవన్నీ కూడా మార్కెట్ని మరింత నెగిటివ్ వైపు తీసుకువెళ్తూ ఉంటే అసలు ఎవరు ఏం చెప్తా ఉన్నారో అర్థం కాని పరిస్థితి మార్కెట్లో ఉంది. ఇక్కడ అమెరికా, ఇరాన్ మధ్యలో వార్ జరుగుతూ ఉంది అని మనం అనుకుంటే అది పొరపాటు. ఇక్కడ జరుగుతున్న వారు, వారి యొక్క పర్పస్, వాళ్ళ యొక్క ఇంటెన్షన్స్ అది వేరే ఉంది. చాలాసార్లు నేను చెప్తా ఉంటాను, ఎవరు ఏం చెప్తా ఉన్నారో, ఎవరేం చేస్తూ ఉన్నారో అది ఇంపార్టెంట్ కాదు, వాళ్ళ అల్టిమేట్ డెసిషన్స్ ఏంటి, వాళ్ళ యొక్క గోల్స్ ఏంటి కూడా మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ ప్రపంచం మొత్తంలో చాలామంది అనుకుంటా ఉంది అమెరికా, ఇరాన్ మధ్యలో వార్ జరుగుతూ ఉంది అని అనుకోవడం, కొంతమంది చైనా యొక్క ఇన్వాల్వ్మెంట్ లేదా రష్యా యొక్క సపోర్ట్ ఉందని అనుకోవడం జరుగుతాం. కానీ యాక్చువల్గా ఇవన్నీ కూడా మనం ఒకసారి ఇంటర్ప్రిట్ చేసే ప్రయత్నం చేస్తే అసలు ఈ వార్ మొదలవ్వడానికి, ఈ వార్ కొనసాగడానికి, ఇంకా ఈ వారు పెరగడానికి ముఖ్యమైన కారణం చైనా అని అనుకోవచ్చు. చైనా మీద అనుమానాలు చాలా మందికి ఉండొచ్చు, చాలా ఆర్టికల్స్ దీని మీద వచ్చి ఉండొచ్చు, కానీ నేను కూడా గమనిస్తూ ఉన్నాను. కానీ లాస్ట్ వీక్ మనకి ట్రంప్ ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, మేము పీస్ టాక్స్కి ఒప్పుకుంటా ఉన్నాము అండ్ స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ రిలీజ్ చేయాలని చెప్తే ఇరాన్ ఒప్పుకున్నట్టే ఒప్పుకుంది. ఆ తర్వాత మార్కెట్లన్నీ ర్యాలీ అయ్యేవి. అయితే అక్కడ నాకు ఒక డౌట్ అయితే క్రియేట్ అయింది. జనరల్గా వీళ్ళ మధ్యలో పీస్ టాక్స్ రాకపోతే, లేకపోతే ఇంకేం జరిగినా కూడా ఎట్టి పరిస్థితుల్లో ఇరాన్ తన యొక్క స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ కంట్రోల్ని వదులుకోవద్దని చెప్పి నేను బలంగా నమ్మాను. కానీ లాస్ట్ వీక్ ఏం జరిగిందంటే స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ గుండా షిప్స్కి ఇరాన్ పర్మిషన్ ఇస్తాదని చెప్పి ఒక వార్త స్ప్రెడ్ అయింది. దానికి కారణం వల్ల మీకు మార్కెట్ ఒక్కసారిగా పెరగడం జరిగింది. సో దీన్ని నేను అసలు యాక్సెప్ట్ చేయలేకపోయాను, ఎందుకంటే నాకు ఉన్న నాలెడ్జ్ బేస్డ్గా చూస్తే ఇరాన్ ఎట్టి పరిస్థితుల్లో స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ కంట్రోల్ లేదంటే స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ గుండా షిప్స్ని యాక్సెప్ట్ చేయదని చెప్పి నేను అనుకున్నాను. ఆ విధంగా మనం చూస్తే న్యూస్ అయితే వచ్చింది, మార్కెట్లు ర్యాలీ అయ్యేవి, కానీ మనం డేటా పాయింట్స్ చూస్తే లాస్ట్ వీక్ మీకు ఇరాన్ కేవలము ఒక 20-30 షిప్స్ మాత్రమే అలౌ చేసింది. అందులో దాదాపు చైనాకి, ఇండియాకి వెళ్ళే షిప్సే చాలా వరకు ఉన్నాయి అండ్ ఇరాన్కి సంబంధించిన కొన్ని షిప్స్ ఉన్నాయి తప్ప మిగతా ఏ షిప్స్ని కూడా ఇరాన్ అయితే యాక్సెప్ట్ చేయలేదు. మరి మార్కెట్ ఏ విధంగా పెరిగింది అండ్ ట్రంప్ ఎలాంటి స్టేట్మెంట్లు ఇచ్చాడు, ఇవన్నీ కన్ఫ్యూజన్ అయితే క్రియేట్ చేస్తూ ఉన్నాయి. నేను అందుకే చెప్తా ఉన్నాను, మార్కెట్లో న్యూసెస్ వాటి యొక్క మీనింగ్స్ డిఫరెంట్ వేలో మనకి కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తూ ఉన్నాయి. సరే, ఈ స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ సంబంధించి పక్కన పెడితే పీస్ టాక్స్కి అసలు ఇరాన్ ఎందుకు వస్తానని చెప్పి కమిట్మెంట్ ఎందుకు ఇచ్చిందని చెప్పి కూడా నేనైతే ఊహించలేదు. మేబీ వాళ్ళు సీజ్ ఫైర్ చేస్తారు, కొన్నాళ్ళు ఆగుతారేమో అనుకున్నాను. బట్ పీస్ టాక్స్కి వాళ్ళు వెళ్ళే అవకాశాలు చాలా చాలా తక్కువగా ఉంటాయని చెప్పి నేనైతే అనుకున్నాను. కానీ వీళ్ళు ఒప్పుకున్నారంటే నాకు ఎక్కడో కొంత దాని మీద సందేహం అయితే ఉంది. ఆ తర్వాత మనం గమనిస్తే ఆ ఎపిసోడ్స్ అంతా కూడా చాలా చాలా ఒక థ్రిల్లర్గా లేదా ఒక సస్పెన్స్ థ్రిల్లర్గా ఉంది. లాస్ట్ మినిట్ వరకు పీస్ టాక్స్ జరుగుతాయా జరగవా అని చెప్పి కూడా ఉంది. ఫైనల్గా జరిగినా కూడా అది ఫెయిల్ అయిపోయింది. ఈ ఎపిసోడ్ మొత్తంలో మనం చూసిన కొన్ని కీ పాయింట్ గమనిస్తే ఎప్పుడైతే పీస్ టాక్స్కి మొదలు పెడతామని చెప్పి ఆ న్యూస్ వచ్చిందో విత్ ఇన్ 24 అవర్స్లో ఇరాన్లో 4 ఫ్లైట్స్ అయితే ల్యాండ్ అయ్యేవి. అవి కార్గో ఫ్లైట్స్ అంటాము, ఏవైతే సామాన్లు లేదంటే వస్తువులు తీసుకెళ్లే కార్గో ఫ్లైట్స్, ఇవి చైనా నుంచి వచ్చాయి. ఇక్కడ చాలామంది స్పెక్యులేషన్ స్టార్ట్ చేశారు. పీస్ టాక్కి ఒప్పుకోవడం అనేది కేవలం చైనా నుంచి వాళ్ళ యొక్క ఇంపోర్ట్స్ని లేదంటే కావాల్సిన ముఖ్యమైన
మిషనరీ లేదా ఇతర ముఖ్యమైన వస్తువులు తెచ్చుకోవడానికి చేసిన ఒక ప్లాన్ అని. మెయిన్ వైల్ కొన్ని డాటా పాయింట్స్ చాలా స్ట్రాంగ్గా వస్తూ ఉన్నాయి. ఏంటంటే చైనా కంప్లీట్గా మిషనరీ అమ్యూషన్ అంటాం, అంటే ఒక యుద్ధానికి లేక ఆయుధాలకు సంబంధించిన ప్రతి ఒక్క ఇన్స్ట్రుమెంట్, కెమికల్ కాంపౌండ్స్ ప్రతిదీ కూడా చైనా గత కొన్నాళ్ళుగా సప్లై చేస్తూ ఉంది. ఇప్పుడు కూడా మరింత సప్లై చేసే ప్రయత్నం చేస్తూ ఉంది. దీనికి సపోర్టుగా ఫ్రైడే, థర్స్డే రోజు ట్రంప్ కొన్ని కీలకమైన స్టేట్మెంట్లు చేశారు. ఎవరైతే ఇరాన్కి ఆర్మ్స్ సప్లై చేస్తూ ఉన్నారో లేదా ఆయుధ సరఫరా చేస్తూ ఉన్నారో వాళ్ళ మీద మేము టారిఫ్ విధిస్తామని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చారు. అయితే డైరెక్ట్గా ఇక్కడ చైనా పేరు తను చెప్పలేదు, కానీ తర్వాత చూస్తే తనక చైనా పేరు చెప్పడానికి కూడా సాహసిస్తూ ఉన్నాడు. ఓవరాల్గా చూసుకుంటే ఇక్కడ మనకు అర్థమవుతా ఉంది, పీస్ టాక్కి ఇరాన్ ఒప్పుకోవడం దాని యొక్క మెయిన్ పర్పస్ ఈ టైం బయింగ్లో, ఈ టైం డిలేలో చైనా నుంచి తనకు కావాల్సిన రా మెటీరియల్స్ లేదా ఇతర సపోర్ట్ తీసుకోవడానికి మాత్రమే ఇరాన్ పీస్ టాక్స్కి ఒప్పుకుందని చెప్పి మనం అర్థం చేసుకోవచ్చు. ఇవన్నీ పక్కన పెడితే ఈ ఎంటైర్ ఎపిసోడ్లో చాలా కీ పాయింట్స్, చాలా డేటా పాయింట్స్ అయితే వచ్చాయి. జనరల్గా మనం గమనిస్తే ఇప్పుడు కాదు, గత కొన్నాళ్ళుగా ప్రపంచంలో ఇరాన్ని సపోర్ట్ చేసిన ఏకైక దేశం చైనా. ఇరాన్లో క్రూడ్ ఆయిల్ కొనడం, దానికి తగ్గట్టుగా మనీ లేదా ఏదైనా కెమికల్ లేదా ఒక మిషనరీ సంబంధించిన ఇన్స్ట్రుమెంట్స్ ఇవన్నీ కూడా ఇరాన్కి తన యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ హబ్స్ నుంచి ఇవ్వడం మీద జరుగుతూ ఉంది. రీసెంట్ టైమ్స్లో జరుగుతున్న ఈ వార్లో కూడా చాలా వరకు కొన్ని డేటా పాయింట్స్ ఏం చెప్తా ఉన్నాయని చెప్పి చూస్తే, మ్యాన్ ప్యాడ్స్ అంటే ఒక వ్యక్తి తన భుజం మీద క్యారీ చేసే ఒక మిషన్ అనమాట. ఇలాంటి మిషన్స్ వల్ల అమెరికా యొక్క విలువైన డ్రోన్స్, తర్వాత హెలికాప్టర్స్, కొన్ని ఫ్లైట్స్ కూడా కోల్పోయింది. ఇంత చిన్న మిషనరీ లేదా అంత లో బడ్జెట్ ఒక మ్యాన్ ప్యాడ్స్ వల్ల అమెరికాకి చాలా వరకు నష్టం కలిగింది. ఇలాంటి మ్యాన్ ప్యాడ్స్ లేదా ఇలాంటి మిషనరీస్ ఇంకొన్ని చైనా నుంచి ఇరాన్కి సపోర్టివ్గా వస్తే ఈ యుద్ధంలో తను గెలవడం అసాధ్యమని చెప్పి అమెరికా అయితే భయపడుతున్నట్టుగా మనకు తెలుస్తూ ఉంది. ఈ ఫ్యాక్ట్స్ని మనం ఒకసారి అర్థం చేసుకుంటే చైనా చాలా క్లియర్గా మొదటి నుంచి ఇరాన్కి సపోర్ట్ చేస్తూ వచ్చింది. అండ్ ఇక్కడ ఈ వార్ స్ట్రాటజీస్లో కూడా చైనా యొక్క ఇన్వాల్వ్మెంట్ పూర్తిగా ఉంది. మనం కొంతవరకు పార్షియల్గా లేదా ఒక బిజినెస్ వెండర్గా మాత్రమే ఉందని అనుకుంటే పొరపాటు. నాకు ఈ ఎంటైర్ ఎపిసోడ్లో ఒక అర్థం కాని లేదా సస్పెన్స్ అయ్యే పాయింట్, స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్ కంట్రోల్ చేసుకోగలిగే సత్తా ఇరాన్కు ఉన్న ఆ స్ట్రాటజీ, ఆ ఐడియా కానీ కేవలం చైనా నుంచే వచ్చి ఉంటుందని నేనైతే అనుకుంటా ఉన్నాను. ఎందుకంటే ఇక్కడ సుప్రీం లీడర్స్ లేరు, ఈ స్ట్రాటజీస్ ఎవరు లేరు. మేబీ వాళ్ళ యొక్క ఆర్మీ కానీ వాళ్ళ యొక్క ఇంట్రెస్ట్ స్ట్రాంగ్గా ఉండొచ్చు, కానీ స్ట్రాటజీ ఖచ్చితంగా ఇది చైనా నుంచే వచ్చి ఉండొచ్చు. ఇది చాలామంది డిస్కస్ చేయలేదు ఈ పాయింట్ మీద, కానీ నాకున్న అవగాహన బట్టి చూస్తే మొదటి నుంచి చైనా ఈ వార్లో పూర్తిగా ఇన్వాల్వ్ అయ్యి స్ట్రాటజీ నుంచి ప్రతిదీ కూడా సపోర్ట్ చేస్తూ ఉంది. మీరు ఒకవేళ లాస్ట్ మంత్ న్యూసెస్ ఇవన్నీ మీరు చూస్తే ఒకనొక దశలో స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్ గుండా ఏదైతే షిప్స్ వెళ్తాయో వాళ్ళు టోల్ ట్యాక్స్ ఇవ్వాలి లేదా టోల్ ఫీజెస్ ఇవ్వాలి అని చెప్పి ఇరాన్ కొన్ని స్టేట్మెంట్లు ఇవ్వడం, ఆ తర్వాత కొన్ని స్పెక్యులేషన్స్ కూడా జరిగాయి. ఈ టోల్ ఫీజు అనేది బహుశా చైనా సంబంధించిన యువాన్ కరెన్సీ లేదా బిట్ కాయిన్స్ లేదా మ్యాక్సిమం చైనా యువాన్ సంబంధించే స్పెక్యులేషన్ జరిగింది. అంటే ఇది ఇండైరెక్ట్గా చైనాకి ఫేవర్గా చేసుకుంటూ వస్తూ ఉన్న ఒక లాజిక్ అన్నమాట. మరోవైపు మీరు గమనిస్తే లాస్ట్ వీక్ పీస్ టాక్స్ ఫెయిల్ అవ్వడానికి డిఫరెంట్ రీజన్స్ అయితే ఉండొచ్చు, కానీ నేను అనుకునే ఒక ప్రధానమైన ఫ్యాక్టర్ ఏంటంటే, ఇప్పుడు వీళ్ళు పీస్ టాక్ అంతా సక్సెస్ అయిపోయినా అమెరికా వీళ్ళకి అన్ని రకాలుగా ఒప్పుకున్న ఒక్క పాయింట్ దగ్గర ఒప్పుకోరు. ఆ పాయింట్ ఏంటంటే, మొదట్లో స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్ గుండా వెళ్ళే షిప్స్కి ఇరాన్ ఫీజు కలెక్షన్ చేస్తుంది అనుకుంటే, ఆ తర్వాత యూఎస్ ఏం చెప్పిందంటే మన ఇద్దరం కలిపి ఫీజెస్ కలెక్ట్ చేద్దామని చెప్పి ఒక పాయింట్ లేదా ఒక మైండ్ సెట్లో మాట్లాడింది, ఎస్పెషలీ ట్రంప్. ఆ తర్వాత చూస్తే ఇరాన్ ఏం చేస్తుందో పక్కన పెడితే మేము టోల్ ఫీజెస్ కలెక్ట్ చేస్తామనే స్టేట్మెంట్ కూడా అమెరికా నుంచి వచ్చింది. ఇక్కడ ఏం జరుగుతూ ఉందంటే, రేపు ఫ్యూచర్లో ఇన్ కేస్ పీస్ టాక్స్ అని జరిగి ఒకవేళ ఇరాన్ కూల్ ఆఫ్ అయిపోయి లేకపోతే ఓడిపోయినా లేకపోతే దీంట్లో నుంచి ఎగ్జిట్ అయిపోయినా కూడా స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్ యొక్క కంట్రోల్ అమెరికా చేతిలోకి వెళ్ళిపోతుంది. ఇది ఇరాన్కి ఎంత ఇష్టం లేదో పక్కన పెడితే చైనాకి ఎట్టి పరిస్థితుల్లో ఇష్టం లేదు. స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్ యొక్క కంట్రోల్ అమెరికా చేతికి వెళ్ళడం చైనాకి ఇష్టం లేదు. సో దట్ ఈస్ ఎ మెయిన్ రీజన్. పీస్ టాక్స్ ఎందుకు ఫెయిల్ అయ్యావంటే వేరే వేరే పాయింట్లు చాలామంది మాట్లాడుతూ ఉన్నారు, కానీ అవన్నీ కరెక్ట్ కాదు. నాకున్న అండర్స్టాండింగ్ పర్పస్ కోసం లేదా నా పాయింట్లో అమెరికా చాలా వరకు పీస్ టాక్స్ని సక్సెస్ఫుల్ చేయాలని అనుకుంటా ఉంది.
ఎందుకంటే ఇది అమెరికా ఇరుక్కుపోయిన సిచ్యువేషన్, అమెరికాకి అన్ని విధాలుగా లాసు, అది మనం వేరేగా మాట్లాడుకోవచ్చు. ఇక్కడ ఉన్న డేటా పాయింట్స్ ప్రకారం చూసుకుంటే అమెరికాకి ఈ స్టాక్స్లో ఎంత ఇంట్రెస్ట్ ఉందేమో కానీ ఇరాన్కి పూర్తిగా లేదు. ఎందుకంటే ఇరాన్కి తన యొక్క సపోర్టివ్ పార్ట్నర్ అయిన చైనా నుంచి గ్రీన్ సిగ్నల్ రావాలి. ఖచ్చితంగా ఈ విషయంలో చైనా అయితే దీనికి ఒప్పుకోదు. చాలామంది ఒక థియరీ లేదా ఒక ఇంటర్ప్రిటేషన్ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు ఈ క్రూడ్ ఆయిల్ సప్లై ఆగిపోతే చైనాకి ఎక్కువ నష్టం జరుగుతుంది, చైనా క్రూడ్ ఆయిల్ మీద డిపెండ్ అయ్యి ఉంది, చైనా యొక్క ఎకానమీ కూడా క్రైసిస్లోకి వెళ్ళిపోతుంది, ఇలా కూడా మాట్లాడుతూ ఉన్నారు. కొంతమంది ఏమంటున్నారంటే యుద్ధం జరిగితే చైనాకు కూడా నష్టమే కదా, ఎందుకంటే గ్లోబలీ రెసిషన్ వస్తే చైనాకు కూడా నష్టమే కదా. ఇక్కడ డిఫరెంట్ ఫ్యాక్టర్స్ని మనం అంచనా వేయాల్సి వస్తుంది. లాభం నష్టం, ఎవరి కెపాసిటీ ఏంటి, ఎవరి టాలరెన్స్ ఏంటి, ఇక్కడ అది నేను చెప్తా ఉన్నాను. ఇక్కడ మీరు గమనించండి, చైనా ప్రపంచంలోనే హైయెస్ట్ రిజర్వ్స్ కలిగి ఉన్న దేశం, అంటే క్రూడ్ ఆయిల్ రిజర్వ్స్ హైయెస్ట్ ఉన్న దేశం. దాదాపు 1.5 1.9 బిలియన్ బ్యారెల్స్ రిజర్వ్స్ అయితే క్రూడ్ ఆయిల్ వాళ్ళ దగ్గర ఉంది. వేరేజ్ అమెరికాలో అది 0.3 అనుకుంటా. సో అమెరికా కన్నా ఒక 4 times ఎక్కువగా అది క్రూడ్ ఆయిల్ రిజర్వ్స్ ని కలిగి ఉంది. మరోవైపు గత కొన్నాళ్ళుగా చైనా క్రూడ్ ఆయిల్ మీద డిపెండ్ కాకుండా మనకి రిన్యూవబుల్ ఎనర్జీస్ మీద ఎక్కువగా డిపెండ్ అవ్వడం మొదలుపెట్టింది. ఇవన్నీ కారణం వల్ల చైనా ఇంకొక 6-7 నెలల వరకు కూడా క్రూడ్ ఆయిల్ రాకపోయినా కూడా సర్వైవ్ అవ్వగలదు. ఇక్కడ మనందరం తెలుసుకోవాల్సిన మన ముఖ్యమైన పాయింట్, నేను గతంలో కూడా ఒక వీడియో చేసి చెప్పాను. ఈ వార్ జరగడం ఇవన్నీ పక్కన పెడితే క్రూడ్ ఆయిల్ ధర $150కి వచ్చి ఒక్క 2 వారాలు 4 వారాలు ఉంది అనుకోండి, ఫస్ట్ బ్యాంక్రప్ట్ అయ్యే దేశం ఏదైనా ఉందంటే అది అమెరికా. ఒక్క నెల రోజులు క్రూడ్ ఆయిల్ 120-150 రేంజ్లో ఉంటే అమెరికా కొలాప్స్ అయిపోతుంది. చైనా కొలాప్స్ అవ్వడానికి 6-7 నెలలు పడుతుంది. అమెరికా ఒక్క నెల రోజులు 2 నెలల వరకు మాత్రమే. క్రూడ్ ఆయిల్ రిజర్వ్స్ పక్కన పెట్టండి, క్రూడ్ ఆయిల్ ధరలు పెరిగితే ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది, ఇన్ఫ్లేషన్ పెరిగితే అమెరికా యొక్క బాండ్స్ ఇవన్నీ కూడా డిఫాల్ట్ అయ్యే ఛాన్సెస్ చాలా వరకే ఉన్నాయి. సో ఈ వార్ ఎన్ని నెలలు ఉంటుందని ఇంటర్ప్రిటేషన్ చేయడం పక్కన పెడితే, పొరపాటున 30 రోజులు 40 రోజులు జరిగితే మొదట ఫెయిల్ అయిపోయే సిస్టమ్ లేదా ఫెయిల్ అయిపోయే కంట్రీ అమెరికా అవుతాం. దట్ ఈస్ రీజన్ అమెరికా చాలా వరకు తగ్గి పీ స్టాక్ వరకు కూడా వచ్చింది. మీరు లాస్ట్ వీక్ గమనిస్తే సాక్షాత్తు అమెరికా వైస్ ప్రెసిడెంట్ పీ స్టాక్కి వచ్చాడు. మరోవైపు ఇరాన్ నుంచి కేవలం ఒక స్పీకరే వచ్చాడు. ఇది ఒక విధంగా చూస్తే అమెరికాకి పరువు తక్కువే. దట్టు పాకిస్తాన్ లాంటి పనికిమాలిన దేశం దగ్గరికి వెళ్ళి వీళ్ళు పీ స్టాక్స్ కోసం కూర్చున్నారంటే వాళ్ళ స్థాయి ఎంతలా దిగజారిపోయిందో మనం అర్థం చేసుకో. రీసెంట్గా చాలా డేటా పాయింట్స్ కూడా వస్తూ ఉన్నాయి. అమెరికా ఈ యుద్ధంలో చాలా భారీ మొత్తంలో నష్టపోయింది, ఇంకా కొనసాగితే ఇంకా ఎక్కువగా నష్టపోయే అవకాశాలు ఉన్నాయి. ఇరాన్ చాలా టెక్నికల్గా తక్కువ బడ్జెట్తో హై కాస్ట్ అమెరికన్ యొక్క మిషనరీస్ని, ఎయిర్ క్రాఫ్ట్ని కొనుగొట్టేస్తా ఉంది. ఇది 1:100 అనుకోవచ్చు. ఇరాన్కి ₹1,00,00,000 లాస్ అయితే అమెరికాకి 100 కోట్ల లాస్ వస్తూ ఉంది. ఇవన్నీ కూడా వార్లో కొన్ని స్ట్రాటజీస్. ఇంకొన్ని డేటా పాయింట్స్ ఏం చెప్తున్నాయంటే అసలు ఇరాన్ కేవలం 5%-10% మాత్రమే తన యొక్క మిషనరీ బయటకు తీసింది, ఇంకా చాలా వరకు ఉంది. కొన్ని లక్షల డ్రోన్స్, కొన్ని వేల మిసైల్స్ కూడా వాళ్ళ దగ్గర ఉన్నాయి. అవన్నీ కూడా ఇన్వాల్వ్ అయితే వాళ్ళు కంటిన్యూగా ఇంకొక 30-40 డేస్ కూడా వాళ్ళు వార్లో ఉండగలరు. అలాంటి సిచ్యువేషన్ వస్తే ముందు కొలాప్స్ అయ్యేది అమెరికా. అండ్ నిన్న కూడా మనం గమనిస్తే స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్ని మీరు ఒకవేళ మాకు ఇవ్వకపోతే మేము ఎంటైర్ ఇరాన్ని బ్లాక్ చేస్తామని చెప్పి మళ్ళీ అమెరికా ఏదో ప్రొపగండా మొదలుపెట్టింది. అలా చేసినా కూడా మళ్ళీ నష్టపోయేది అమెరికా. ఎందుకంటే వాళ్ళు ఇరాన్ చుట్టే ఆలోచన చేస్తూ ఉన్నారు. ఎంటైర్ క్రూడ్ ఆయిల్ సిస్టమ్ ఏమవుతా ఉంది, క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ ఏమవుతుంది, క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ పెరిగితే ఏం జరుగుతావు, ఇవన్నీ కూడా ఆలోచన చేయవలసిన అవసరం ఎంత ఉంది. మరోవైపు మనం చైనా వైపు వస్తే ఈ ఎంటైర్ ఎపిసోడ్లో మొదటి నుంచి కూడా చైనా యొక్క రోల్ చాలా చాలా క్రూషియల్. ఒకవైపు గతంలో ఉన్న సుప్రీం లీడర్ ఖమేనీ గురించి అమెరికా యొక్క ఆలోచన విధానం అవి కూడా అయ్యుండొచ్చు, కానీ 75% చైనాయే అమెరికా యొక్క టార్గెట్. రీసెంట్ టైమ్స్లో మళ్ళీ కొన్ని స్టేట్మెంట్లు కూడా చూస్తూ ఉన్నాను. మొదట ఇరాన్కి ఎవరైతే సపోర్ట్ చేస్తారో వాళ్ళకి మేము 50% టారిఫ్స్ విధిస్తామని చెప్పిన ట్రంప్ మళ్ళీ 2 రోజుల తర్వాత ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. అమెరికాకి చాలా వెసల్స్ వస్తూ ఉన్నాయి, అంటే ఎంటీ షిప్స్ వస్తూ ఉన్నాయి, క్రూడ్ ఆయిల్ కొనడానికి వాళ్ళందరూ వస్తూ ఉన్నారు అని చెప్తూ చైనాకి మళ్ళీ ఆఫర్ ఇచ్చారు. మీరు అమెరికా వెనజులా దగ్గర ఆయిల్ కొనుక్కోవచ్చు కదా అని చెప్పి ఒక ఆఫర్ ఇచ్చారు. ఇక్కడ గేమ్ అంతా కూడా చైనా అమెరికా వెనజులా ఆయిల్ కొనుక్కోవాలని చెప్పి కూడా ఉంది. ఎందుకంటే చైనా చీప్గా వస్తుంది, అక్కడ కొనుక్కుంటారు, లేదా వాళ్ళకున్న రిలేషన్స్ ఇరాన్తో లేకపోతే ఇంకెవరితో ఉంటే వాళ్ళ దగ్గర నుంచి కొనుక్కోవడం ప్రయత్నం చేస్తారు. కానీ ఆ బిజినెస్ నాకు కావాలి అని చెప్పి
ట్రంప్కి ఉన్నట్టు కూడా తెలుస్తూ ఉంది. ఇవన్నీ కూడా మార్కెట్లో డిఫరెంట్ యాంగిల్స్ మనం ఆలోచన చేయవలసి వస్తుంది. సో ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో, ఇప్పుడున్న సినారియోలో మనం అర్థం చేసుకోవాల్సిన కీ పాయింట్, ఇప్పుడు ఎంటైర్ వార్ గేమ్ చైనా చేతిలో ఉంది. చాలామంది చైనాని తక్కువ అంచనా వేస్తూ ఉన్నారు, లేదా తప్పుగా అర్థం చేసుకుంటూ ఉన్నారు. మీరు చైనా బిజినెసెస్ని లాసెస్ని యాక్సెప్ట్ చేయదు. చైనాకున్న ప్రాబ్లం ఏంటంటే అమెరికాలాగా కాకుండా ఎప్పుడు కూడా బిజినెస్ బెనిఫిట్ అయితే చూస్తారు, కానీ ఈసారి వాళ్ళ స్ట్రాటజీ వేరేగా ఉంటుంది. మీరు గమనిస్తే ట్రంప్ ఎప్పుడు కూడా ఏదో ఒకటి అరిచి చెప్పడం, లేదంటే అగ్రెసివ్గా చెప్పడం గమనిస్తూ ఉంటారు. కానీ చైనా చాలా చాలా సైలెంట్గా తన పని చేసుకుంటూ పోతుంది. మీకు ఎక్కడ కూడా చైనా ఒక బోల్డ్ స్టేట్మెంట్ ఇవ్వడం కానీ, ఒక అగ్రెసివ్ స్టేట్మెంట్ ఇవ్వడం కానీ ఏది చేయట్లేదు. తాను తప్పు చేసినా కూడా ఆ తప్పు తన మీదకి రాకుండా, తెలుగు సినిమాల్లో మనకు డైలాగ్ ఉంటుంది, ఒక క్రైమ్ చేస్తే ఆ మరక చేతికి అంటుకోకుండా చేయాలని. అది చైనా యొక్క మైండ్ సెట్. ఇక్కడ ట్రంప్ కేవలం తప్పులు బయటికి చూపించి, మరోవైపు యూఎస్ఏ చూస్తే ప్రపంచం మొత్తం మీద చెడుగా మారి. ఇవన్నీ కూడా మనం అర్థం చేసుకోవడం ఎంతైనా ఇంపార్టెంట్. ఎందుకంటే వారు ఎన్ని రోజులు కొనసాగుతూ ఉంది అక్కడే మనకు అర్థమవుతుంది. చాలామంది డిఫరెంట్ టైం పీరియడ్లో మార్కెట్ ఒక రేంజ్కి పడిపోయిన తర్వాత ఇక్కడ నుంచి మార్కెట్ స్టేబుల్ అయిపోతుంది, ఇక్కడ నుంచి పెరిగిపోతుంది, ఇవన్నీ స్టేట్మెంట్ ఇచ్చారు. నేను మొదటి నుంచి చెప్తా ఉన్నాను, మార్కెట్ డౌన్ ట్రెండ్లోకి వెళ్తుంది. మే వరకు కూడా మనం చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్తా ఉన్నాను. పడేటప్పుడు ఒక్కసారిగా పడకపోవచ్చు, 1000 పాయింట్లు 500 పాయింట్లు మళ్ళీ పడి మళ్ళీ పెరగవచ్చు, ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. కానీ అల్టిమేట్గా డౌన్ ట్రెండ్లోకి ఉంటుంది. ఈవెన్ లాస్ట్ వీక్ ఇంత బుల్ మార్కెట్లో కూడా మేము పెసిమిస్టిక్గానే ఉన్నాం. దానికి కారణం నాకున్న ఫండమెంటల్ డేటా. ఎందుకంటే చాలామంది ఈరోజు ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది కదా, ఇక్కడికి ఇది అయిపోయింది కదా అనుకుంటారు. కాదు, దీనికి అండర్లయింగ్ థింగ్స్ చాలా ఉంది. పీ స్టాక్స్ ఎట్టి పరిస్థితుల్లో సక్సెస్ కావు. ఎందుకు కావు అంటే అది కేవలం ఇరాన్ సంబంధించే కాదు, దాని యొక్క పార్ట్నర్ అయిన చైనా మీద కూడా ఆ ఇంపాక్ట్ చాలా ఉంటుంది. సో ఎట్టి పరిస్థితుల్లో పీ స్టాక్స్ అనేది జరగవు. సో ఇది నేను గతంలో చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తా ఉన్నాను. అండ్ ఫర్దర్గా ఈ క్రైసిస్ అనేది ఇంకొన్నాళ్ళు జరిగే అవకాశాలు ఉన్నాయి. మరోవైపు మనం మాట్లాడుకోవాల్సిన ఇంపార్టెంట్ పాయింట్స్, ఇక్కడ ఇంకొక హైలైట్ పాయింట్ ఏంటంటే ఇరాన్ ఈవెన్ పాకిస్తాన్ని కూడా నమ్మట్లేదు, కేవలం చైనాని మాత్రమే నమ్ముతుంది. అండ్ ఇతరులు అయినా ఇండియా లేదా సౌత్ కొరియా లాంటి కంట్రీస్ని నమ్ముతూ ఉంది. ఇంతలా నమ్మకం లేని పాకిస్తాన్కి వెళ్ళి పీ స్టాక్స్కి ఎందుకు కూర్చుంది అంటే జస్ట్ పబ్లిక్లో తన యొక్క మంచితనాన్ని, లేకపోతే మేము శాంతి కోరుకునే దేశం అని చెప్పి అమెరికాని ఒక విలన్గా చూపించాలే ప్రయత్నం అయితే ఇరాన్ అయితే చేసింది. ఆ విషయంలో ఇరాన్ చాలా వరకు సక్సెస్ అయ్యిందని అనుకోవచ్చు. మరోవైపు ట్రంప్ ప్రయత్నాలు చాలా వరకు అందరికీ నవ్వు తెప్పిస్తూ ఉన్నాయి, లేదా కన్ఫ్యూజ్ క్రియేట్ చేస్తూ ఉన్నాయి. ఎవరు కూడా ట్రంప్ని సపోర్ట్ చేయట్లేదు. ఇలాంటి పరిస్థితుల్లో డెసిషన్స్ ఎలా తీసుకుంటారు ఏమనేది పక్కన పెడితే, రానున్న రోజుల్లో మొత్తం వార్ గేమ్ని డిసైడ్ చేసేది చైనా మాత్రమే, దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. ఇలాంటి మరిన్ని అనాలిసిస్ అండ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నేను మీ సత్యమేవ జయతే. థ్యాంక్ యూ.